ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ద్వారా భారత్ ఎల్పీజీ ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. గత 24 గంటలుగా ఈ మార్గంలో ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినప్పటికీ భారతీయ నౌకలు పైన్ గ్యాస్ జగ్ వసంత తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో భారత నౌకల కదలికలు కీలకంగా మారాయి. ఇండియన్ ఫ్లాగ్ తో ఉన్న పైన్ గ్యాస్ జగ్ వసంత్ అనే 2 ఎల్పీజీ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటేందుకు రెడీగా ఉన్నాయి. షిప్పింగ్ డేటా ప్రకారం ఈ 2 నౌకలు ప్రస్తుతం షార్జా సమీపంలో లంగరు వేసి ఉన్నాయి. ఇవాళ ఇవి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. భారతదేశపు ఇంధన అవసరాలకు ముఖ్యంగా వంట గ్యాస్ సరఫరాకు హర్ముజ్ మార్గం అత్యంత కీలకం. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన సరఫరాను తిరిగి పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ యుద్ధ క్షేత్రం సమీపంలో ఉండటంతో నౌకల భద్రతా విషయంలో భారత నావికాదళం సంబంధిత సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. హర్ముజ్ ద్వారా సరఫరా పునఃప్రారంభం కావడం భారత్కు ఊరటనిచ్చే అంశం. అయితే యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.